ఈసారి ఎన్నికలు నువ్వా నేనా అంటూ సాగుతున్నాయి. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపే కాకుండా 1,00,000 మెజారిటీకి ఒక్క ఓటు కూడా తగ్గకూడదని అధినాయకులు భావిస్తున్నారు. ఈ ముగ్గురి నేతల లక్ష్యం ఒకటిగానే కనిపిస్తుంది. అసలు 1,00,000 మెజారిటీ రావాలంటే ఎలా సాధ్యం అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి 1,80,000 దాకా ఓట్లు పోలైనప్పటికీ అందులో 1,00,000 మెజారిటీ దక్కడం అంటే అభ్యర్థి పార్టీకి 30 నుంచి 40,000 ఓట్లు మాత్రమే పోలై ఉండాలి. మొత్తం పోలైన ఓట్లలో అత్యధిక శాతం ఒక్కరికే రావాలి. వచ్చేది పోటీ నామమాత్రంగా ఉండాలి. ఏపీలో ఇటువంటి పరిస్థితి ఉందా? నేతలు ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి 1,00,000 మెజారిటీ తగ్గకుండా వస్తుందని ఆయన సతీమణి భారతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన భర్త తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పులివెందులను ఆమె చుట్టేస్తున్నారు. 2019లో 90,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఈసారి ముఖ్యమంత్రిగా మరో 10,000 అదనంగా ఓట్లు యాడ్ అవుతాయని ఆమె చెబుతున్నారు. మరి రాజకీయం చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మీద దుమారం రేపుతుంది. జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె తన ప్రచారంలో మాట్లాడే తీరు కొంత ఇబ్బందికరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇలాగైతే ఈసారి జగన్ మెజారిటీ వీలైనంత వరకు తగ్గించాలని టీడీపీ కూడా భావిస్తుంది. ఇటువంటి సమయంలో 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీ జగన్కి వస్తే రికార్డు సృష్టించినట్లే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం తీసుకుంటే ఈసారి 1,00,000 మెజారిటీ అని చంద్రబాబు కూడా చెబుతున్నారు. అయితే గత కొన్ని ఎన్నికల నుండి ఆయన మెజారిటీ తగ్గుతూ వస్తుంది. ఆయన ఈసారి 8వ పోటీలో ఉన్నారు. కుప్పంలో 2.5 లక్షల ఓట్లలో 1,00,000 మెజారిటీ టీడీపీదే అంటే వైసీపీ పోటీ నామమాత్రం కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికల నుండి అక్కడ వైసీపీ గట్టిపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు బీసీ అభ్యర్థిగా ఉన్న భరత్ను వైసీపీ పోటీకి నిలబెట్టింది. ఆయన సామాజిక వర్గం ఓట్లు 70,000 దాకా ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓట్లలో బీసీ ఓట్లు 1,50,000కు పైగా ఉన్నాయి. బీసీ కార్డు వైసీపీ తీయటంతో బీసీలు కోటాలో ఓసీల పోటీ ఉంటుంది. మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ చంద్రబాబును ఓడించాలనే పట్టుదల మీద ఉన్నారు. మరోవైపు టీడీపీ తరపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మొత్తం చూసుకుంటున్నారు. ఆయన 1,00,000 మెజారిటీని టీడీపీకి తీసుకువస్తామని చెబుతున్నారు. దీంతో పాటుగా ఆయన సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మఠం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. 1,00,000 మెజారిటీ చంద్రబాబుకు తప్పదని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ప్రతిష్టాత్మకమైన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,36,000 మంది ఉన్నారు. ఖచ్చితంగా పోల్ అయ్యేవి 1,80,000 అని లెక్క వేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కే 1,30,000 దాకా ఓట్లు వస్తాయనే చర్చ సాగుతుంది. కాపులకు సంబంధించిన 70,000 ఓట్లు పవన్కే అని చెబుతున్నారు. నాగబాబు అయితే పిఠాపురంలో పీట వేసుకొని మరి కూర్చొని ఎన్నికల వ్యూహాలను రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి బలమైన వంగ గీత అక్కడ పోటీలో ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. ఆమె తరపున వైసీపీ పెద్ద నేతలంతా అక్కడే మోహరించబడి ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ వస్తే వార్ వన్ సైడ్ అయినట్లే. ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.